ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. దేని హెల్ప్తో? మిర్రర్స్ హెల్ప్తో. దిస్ ఈజ్ అ ప్లేన్ మిర్రర్. ఇది ఒక ప్లేన్ మిర్రర్. సో ఇప్పుడు మన ఈ ప్లేన్ మిర్రర్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అలాగే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి కూడా తెలుసుకుందాం. 1. రిఫ్లెక్షన్. ప్లేన్ మిర్రర్స్ రిఫ్లెక్ట్ లైట్. ప్లేన్ మిర్రర్స్ అనేవి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక లైట్ రే ప్లేన్ మిర్రర్ యొక్క సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుందో ఆ లైట్ రే అనేది బౌన్స్ అవుతుంది. ఎలా బౌన్స్ అవుతుంది? అకార్డింగ్ టు ద లా ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఒక పద్ధతిలో బౌన్స్ అవుతుంది. దేని ప్రకారం బౌన్స్ అవుతుంది? లా ఆఫ్ రిఫ్లెక్షన్. అసలు ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఏం చెప్తుంది లా ఆఫ్ రిఫ్లెక్షన్? ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఏ యాంగిల్లో అయితే ఇన్సిడెంట్ రే అద్దాన్ని తాకుతుందో అక్కడి నుంచి బౌన్స్ అయినప్పుడు అదే యాంగిల్లో ఆ రిఫ్లెక్షన్ రే కూడా వస్తుంది. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ప్రాపర్టీ అలౌస్ అస్ టు సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్లేన్ మిర్రర్. ఈ ప్రాపర్టీ వల్లే మనం మన యొక్క ఓన్ ఇమేజ్ని మిర్రర్లో చూసుకోగలుగుతాం బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ.